యాహ్! అంటే మనకు ఫర్టిలిటీ ఇష్యూ అంటే కపుల్‌లో అటు అమ్మాయికి ఉండొచ్చు, అబ్బాయికి ఉండొచ్చు. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ అమ్మాయికి ఏదో ప్రాబ్లమ్ ఉందేమో అనే టాపిక్ వస్తుంటుంది. సో దాని గురించి మీరేం మాట్లాడతారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు యాజ్ పర్ గ్రాఫ్ చూసుకోవాలంటే పేషెంట్స్లో కామన్ కాజ్ అనేది ఎక్కువ, అంటే ఇద్దరు ఫ్యాక్టర్స్ కలిసి ఉన్న పేషెంట్స్ అనేది మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. సో యాజ్ పర్ మనం స్టాటిస్టిక్స్ వైజ్ వెళ్తే మాత్రం 30% ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫీమేల్, 30% మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేల్, 30% ఇట్ ఈస్ కంబైన్డ్, అండ్ 10% టైమ్స్ మనకు ఎవరిలో ప్రాబ్లం ఉందో తెలియదు, ఇద్దరిలో ప్రాబ్లం కనిపించదు, బట్ దే విల్ బీ హ్యావింగ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ. సో దిస్ ఈజ్ అ స్టాటిస్టికల్ ప్రాబ్లం. సో ఇద్దరు కలిసి వస్తే ఇట్ విల్ బీ వెరీ నైస్ టు ట్రీట్ దెమ్. వాళ్ళలో ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకొని ఆ ప్రాబ్లం పరంగా ట్రీట్మెంట్ ఇస్తే మనకు ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఓకే. అంటే జనరల్గా మనకు మెన్లో కూడా ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో వాళ్ళని టెస్ట్ చేస్తున్న టైంలో చేయించుకోండి అన్నప్పుడు ఏమైనా హెసిటేషన్ చూపిస్తారా? అంటే లైక్ ఫ్యామిలీకి తెలుస్తుందేమో అని ఆ రకంగానైనా, లేదంటే ఒకటి ఉంటుంది కదా మనకి మెన్ అనేసరికి, సో అలా ఏమైనా హెసిటేట్ అయిన పర్సన్స్ ఉన్నారా మీరు చూసిన పేషెంట్స్లో? డెఫినెట్లీ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాక్చువల్లీ ఫీమేల్ అలోన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఫస్ట్ ఓన్లీ ఫీమేల్ వస్తుంది, ఫీమేల్ వచ్చి ఫస్ట్ నన్ను ఎవాల్యుయేట్ చేయండి. ఈవెన్ ఫీమేల్స్ యాక్సెప్ట్ చేసేస్తారు అది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఫీమేల్ వచ్చి చెప్తుంది నన్ను ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయండి, కాకపోతే మా హస్బెండ్ని అప్పుడు రమ్మంట అంటది. లేకపోతే అత్త కోడలు వస్తారు, అత్త వచ్చి మా వానికి ఏం లేదు ఫస్ట్ తన్ని ఎవాల్యుయేట్ చేయండి అని చెప్తారు. సో ఈవెన్ హస్బెండ్ వచ్చినప్పుడు మీరు కూడా సెమెన్ అనాలిసిస్కి సెమెన్ ఇవ్వండి అని చెప్పగానే వాళ్ళు కూడా కొంచెం హెసిటేట్ అవుతూ ఉంటారు. ఓకే అంటారు, బయటికి వెళ్ళాక ఇవ్వరు, తర్వాత సిస్టర్ వచ్చి ఇవ్వలేదని చెప్తూ ఉంటుంది. సో వై దాట్ అంటే వైఫ్ వచ్చి మళ్ళీ చెప్తుంది, ఇదే రీజన్ చెప్తుంది. ఓకే, ఫస్ట్ నేను చేసుకుంటా ఒక నెల, కాకపోతే అప్పుడు చూద్దాం అనేది ఉంటుంది. బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఇప్పుడు ఒక 10-20% అయితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. అవేర్నెస్ అనేది కొంచెం పెరిగింది, అది ఇంకాస్త పెరిగితే బాగుంటుంది. ఓకే. సో మీరు ఇందాక అన్నారు అత్తగారు వచ్చి కోడల్ని తీసుకొని వస్తారు, అక్కడ ఆ అమ్మాయిది ఇష్యూ లేకపోయినా లైక్ వాళ్ళు రెడీగా ఉండరు మా అబ్బాయిలో ఇష్యూ ఉంది. సో వాళ్ళకి ఇప్పుడు మన ఇంటర్వ్యూ ద్వారా చాలా మంది జనాలు చూస్తుంటారు కాబట్టి మీరేం చెప్తారు అలాంటి ఫ్యామిలీస్, అలాంటి థాట్స్ ఉన్న వాళ్ళకి? మోస్ట్ ఆఫ్ ద టైమ్ మేల్స్ అనేది సెమెన్ అనాలిసిస్ని మగతనంతో పోల్చుకుంటూ ఉంటారు. సో మ్యాన్లీహుడ్ని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అనేది ఫీల్ అవుతూ ఉంటారు. సో దట్ ఈస్ వై దే డోంట్ బీ రెడీ టు గివ్ సెమెన్ అనాలిసిస్. మళ్ళీ తక్కువ వస్తే ఏంటి అనే భయం అనేది వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ టెస్ట్ ఎట్లా ఏదో పెద్ద టెస్ట్ అంటున్నారు, ఇప్పుడు ఇస్తే ఐ డోంట్ వాంట్ ఇట్ అనేది ఉంటుంది. సో సోషల్ స్టిగ్మా ఉంటుంది, ఈగో ప్రాబ్లం ఉంటుంది. సో ఐ వుడ్ సే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజల్ట్ మీద యాక్చువల్లీ మీ ప్రాబ్లం ఏంటి, ప్రెగ్నెన్సీ రావట్లేదు, వాట్ యూ వాంట్, సొల్యూషన్ ఇస్ ప్రెగ్నెన్సీ రావాలి, దానికి ఇద్దరిని ఎవాల్యుయేట్ చేయాలి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ భయాలన్నీ పక్కకు పెట్టి సెమెన్ అనాలిసిస్ ఇస్తే బెటర్. అండ్ బయట ఉన్న ఆడవాళ్ళకి కానీ అమ్మలు కానీ అత్తలకి కానీ అందరికీ చెప్పదగిందైతే ఇదేనండి. మోస్ట్ ఆఫ్ ద టైం ఇద్దరు కలిసి ఉన్న ఫ్యాక్టర్ అనేది ఎక్కువ అవుతుంది. 2-3 ట్యాబ్లెట్ వాడడంలో అయితే తప్పేం లేదు, ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకోవడంలో కూడా తప్పు లేదు. దాని పరంగా ముందుకెళ్తే మీ డ్రీమ్ కూడా ఏందండి, ఒక చిన్న పాపనో బాబునో చూసుకోవాలనేది అత్త అన్న అమ్మ కన్నా వాళ్ళకు కూడా డ్రీమ్ అదే, దానికోసమే ఇంత దూరం వస్తున్నారు. అట్లాంటప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టి ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే రిజల్ట్స్ విల్ బి గుడ్. ఓకే. సో మనకేంటంటే ఫీమేల్కి ఇష్యూ ఉంటే మినిమం ఒక అవేర్నెస్ ఉంది, ఓకే ఈ రీజన్ వల్ల ఏమైనా అయ్యి ఉండొచ్చా అని ఒక క్వశ్చన్ మార్క్ అని అట్లీస్ట్ చేసుకోవాలి. కానీ మేల్ రిలేటెడ్ ఫర్టిలిటీలో అసలు ఎవరికి దాని గురించి ఒక అవగాహన లేదు. సో దాని గురించి మీరు మాట్లాడతారు? మేల్ రిలేటెడ్ ఇన్ఫర్టిలిటీ తెలుసుకోవడానికి దస్ అ సింపుల్ టెస్ట్ అండి, సెమెన్ అనాలిసిస్ అనే టెస్ట్. దాంట్లో యూ హ్యావ్ టు జస్ట్ కలెక్ట్ యువర్ సెమెన్ అండ్ గివ్ ఇట్ టు ద ఆండ్రో టెక్నీషియన్ ఆర్ ఎంబ్రియాలజిస్ట్. వాళ్ళు చూసేది 4 ఫ్యాక్టర్స్. ఒకటి వాల్యూమ్ ఎంత వచ్చింది, కణాలు అందులో ఎంత కౌంట్ ఉంది, ఆ ఉన్న కణాల్లో కదలికలు మంచిగా ఉన్నాయా లేదా, ఆ కణాలు మార్ఫలాజికలీ చూడడానికి నార్మల్ తల తోక ఉన్నట్టు ఉందా లేదా, ఈ 4 చూసుకుంటే ఆల్మోస్ట్ నార్మల్ ఉందా లేదా, కదలికలు తక్కువ ఉందా, నంబర్ తక్కువ ఉందా, ఇవన్నీ తెలిసిపోతుంది. బేసిక్ ఒక్క టెస్ట్ చేయడం వల్ల మగవాళ్ళలో ప్రాబ్లం ఉందా లేదా అనేది మనకు 90% వరకు తెలిసిపోతుందండి. రిమైనింగ్ హార్మోన్ టెస్ట్ లేకపోతే స్కానింగ్ ఇవన్నీ ఎప్పుడు ఇందులో ఏమైనా అబ్నార్మల్ వచ్చింది, ఐ వాంట్ టు నో సంథింగ్ ఎల్స్ అంటే అప్పుడు మిగతా టెస్ట్ కమ్స్ ఇన్ టు ప్లే. సో మోస్ట్లీ సెమెన్ అనాలిసిస్ ఒక్కటే చేసుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో అది చేయడంలో తప్పు లేదు అండ్ చేయించుకుంటేనే మంచిది. సో ప్రెగ్నెన్సీ డిలే అయితే జనరల్గా కపుల్ ఎలా ఫీల్ అవుతారు? ప్రెగ్నెన్సీ డిలే అయినప్పుడు పేషెంట్ ఒక కపుల్ ఇద్దరు మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా హోప్స్తో అలాగే భయంతో వస్తూ ఉంటారు.
అసలు మేము కలిసి ఉన్నాము, ఇప్పటికీ 2-3 years అయింది, ఇంకా రాలేదు ప్రెగ్నెన్సీ. సో ఒక గిల్ట్ ఫీలింగ్తో, ఒక ఎమోషనల్ విత్డ్రావల్తో దగ్గరకు వస్తారు. సో అలాంటప్పుడు వాళ్ళకు హోప్ అందియగలగడం, కారణాలు ఏంటి అని చెప్పగలగడం, ఇవన్నీ మనం చేయగలిగింది.